నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. హత్యల, ఆత్మహత్యల కామారెడ్డి పోలీసుల మృతి కేసులో విడుతున్న మిస్టరీ. ఆమెని కాపాడే ప్రయత్నంలోనే చనిపోయారా? ఒక్కసారిగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఉలిక్కిపడింది. పోలీసు శాఖలోనే పనిచేసే ముగ్గురు వ్యక్తులు ఒకేసారి అనుమానాస్పదంగా చనిపోవడం అందరినీ ఆందోళనలో పడేసింది. ఓ ఎస్ఐ, ఓ మహిళా కానిస్టేబుల్, మరో యువకుడు కామారెడ్డి జిల్లాలో ఓ చెరువులో శవాలై కనిపించారు. మూకుమ్మడి ఆత్మహత్యలుగా భావిస్తున్న ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ శివార్లో అడ్లూరి ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద బుధవారం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట్ సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. సదాశివనగర్ మండలం అడ్లూరి ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. అనంతరం గురువారం ఉదయం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం సైతం లభ్యమైంది. అసలు ఏం జరిగింది? ఒకేసారి ముగ్గురు వ్యక్తులు, అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్‌కి చెందిన వాళ్ళు ఇలా చనిపోవడానికి ఏ కారణాలు ఉంటాయి? ఈ ముగ్గురు మరణాలు ఒకే చోట జరగడం కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు సమీపంలో కానిస్టేబుల్ శృతి, నిఖిల్ ఫోన్లతో పాటు ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు అనుమానించారు. దీంతో బుధవారం రాత్రి గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ కోసం మరింత లోతుగా వెతికితే ఉదయం అతని మృతదేహం దొరికింది. మొదట బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి కూడా బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్టు స్టేషన్లో చెప్పి బయటకు వచ్చారు. మరోపక్క మధ్యాహ్నమైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో కానిస్టేబుల్ శృతి తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె పోలీస్ స్టేషన్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురైన శృతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అధికారులంతా హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చెరువు దగ్గర కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు కనిపించాయి. కాస్త దూరంలోనే బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కారు, ఆయన షూస్ కనిపించాయి. దీంతో చెరువులో దూకి ఉంటారని నిర్ధారణకు వచ్చి చెరువులో వెతికారు. కొన్ని గంటల తర్వాత అనుమానాలు నిజం చేస్తూ మహిళా కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలు కనిపించాయి. ఎస్ఐ సాయి కుమార్ కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అర్థమైన పోలీసులు మరింత లోతుగా వెతికారు. మొత్తానికి రెండో రోజు ఉదయానికల్లా ఆయన మృతదేహం కూడా కనిపించింది. ఎస్ఐ సాయి కుమార్ ఇదివరకు బీబీపేట పోలీస్ స్టేషన్లోనే పనిచేశారు. శృతి కూడా అక్కడే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఇక మూడో వ్యక్తి బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్ గా పనిచేస్తూనే కంప్యూటర్ రిపేర్ చేస్తుంటాడు. దీని వెనక ప్రేమ, వివాహేతర సంబంధం ఉన్నట్టు రెండో రోజు కల్లా తేల్చేశారు పోలీసులు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కు పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆయనకు స్టేషన్లోనే ఉన్న కానిస్టేబుల్ శృతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అది ఇంకాస్త ముందుకు వెళ్లి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే శృతికి కూడా అప్పటికే పెళ్లై భర్తతో విడాకులు కూడా అయ్యాయి. దీంతో సాయి కుమార్, శృతి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందన్న ఆరోపణలున్నాయి. వీరి మధ్య బీబీపేట సింగిల్ విండో సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడని, అయితే ఆ తర్వాత సాయి కుమార్ బిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయని ఓ సమాచారం. ఈ విషయం మాట్లాడడానికి చెరువు దగ్గరికి వచ్చి ఉంటారని, ఆ కోపంలో శృతి చెరువులోకి దూకే యత్నం చేయగా సాయి కుమార్, నిఖిల్ ఆమెను అడ్డుకుని ఉంటారని, అయినా వారిని విడిపించుకుని శృతి చెరువులోకి దూకిన తర్వాతే ఆమెను కాపాడేందుకు సాయి కుమార్, నిఖిల్ కూడా నీళ్లలోకి దూకి పిచ్చి మొక్కలు, నాచు తీగల మధ్య చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని, అక్కడ కనిపించిన ఆధారాలతో సాయి కుమార్, నిఖిల్ శరీరాలకు మొక్కలు, నాచు తీగలు చుట్టుకుని ఉండడంతో ఈ అంచనాలకు వచ్చారు. అయితే మరొక పక్క శృతి ముఖంపై గాయాలున్నాయని, సాయి కుమార్, నిఖిల్ కలిసి ఆమెను హత్య చేసి ఉంటారని శృతి ఇంట్లో వాళ్ళు అంటున్నారు. పోలీస్ ఉద్యోగం చేస్తూ ధైర్యంగా ఉండాల్సిన వారు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం, అది కూడా ఇలా అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాల్లో గొడవలు పడుతూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం
పోలీస్ డిపార్ట్మెంట్లో విషాదాన్ని నింపుతోంది. ఈ కేసును ఛేదించేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్ సిఐ సంతోష్, ఎస్ఐ రంజిత్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసులో ఉన్న ముగ్గురు చనిపోవడంతో వాళ్ల సెల్ ఫోన్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ లో సమాచారం ఏమైనా ఉందో లేదో చూస్తూనే అలాగే ఈ ముగ్గురు బంధువులు, స్నేహితులను కూడా విచారించబోతున్నారు. ఈ కేసులో ముగ్గురి పోస్ట్ మార్టం రిపోర్టులతో ఇంకాస్త స్పష్టత రావచ్చేమో అని చూస్తున్నారు పోలీసులు. ఎస్ఐ సాయి కుమార్ భార్య వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఈవేళ ఎస్ఐ సాయి కుమార్ స్వగ్రామం మెదక్ జిల్లా కొల్చారంకు దర్యాప్తు బృందం వెళ్లి సమాచారాన్ని సేకరించింది. బిక్కనూరు, కామారెడ్డి, బీబీపేట, అడ్లూర్, ఎల్లారెడ్డి చెరువు సమీపంలోని హోటల్లో సీసీ ఫుటేజీలను కూడా సేకరించారు. వారి ఆత్మహత్యకు కారణాలేంటి, ప్రేమ వ్యవహారమా లేక వివాహేతర సంబంధమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ముగ్గురి మరణానికి గల కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ సింధు శర్మ చెబుతున్నారు. ఈ ముగ్గురివి హత్యలా, ఆత్మహత్యలా? అంతా అనుకున్నట్టు కారణం నిజంగా వివాహేతర సంబంధమేనా, లేదంటే ఎవరైనా వేసిన ప్లాన్లో ఈ ముగ్గురు చిక్కుకుని ఉంటారా? ఏదేమైనా ఒకేసారి ముగ్గురి మరణం పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లాంటి వార్తలు రావడం పోలీస్ డిపార్ట్మెంట్ని కాస్త ఇబ్బందిలో పడేసిన విషయమే.